2014 నుంచి ఏపీలో హోంమంత్రుల నియామకం లోపభూయిష్టంగా జరుగుతోందా? అప్పటి నిమ్మల నుంచి ఇప్పటి హోంమంత్రి అనిత వరకు గత ప్రభుత్వంలో సుచరిత నుంచి తానేటి వనిత వరకు పేరుకి పదవులా? డమ్మిగా పనిచేశారా? సంచలన హైప్రొఫైల్ కేసుల విషయంలో సమర్థవంతంగా పనిచేయలేకపోయారా? లేదంటే వాళ్ళ చేతులను ఆయా ప్రభుత్వాలు కట్టివేశాయా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎందుకని హోమ్ మినిస్టర్ని అత్యంత బలహీనమైనటువంటి వాళ్ళని అలాగే అంతో ఎంతో తల వంచుకొని చెప్పింది చేసుకెళ్లే ఒక బలహీనమైనటువంటి క్యారెక్టర్స్ను మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన హోంమంత్రి ఎవరు? చినరాజప్ప, నిమ్మకాయల చినరాజప్ప. ఆయన హోంమంత్రిగా ఎవరికైనా గుర్తున్నారా? ఆయన పనిచేసినట్టు కానీ ఆయన ప్రభావితం చేసినటువంటి విషయాలు కానీ లేదు. హోంమంత్రిగా ఆయన చేసినటువంటి ఒక్క ఘనకార్యమైన ఎప్పుడైనా విన్నారా? స్వతంత్రంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడైనా మీరు చదివారా? లేదు. ఎందుకని? చంద్రబాబు నాయుడు కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలలో హోంమంత్రి యొక్క ఇంపార్టెన్స్ తగ్గించేశారు. చెప్పింది చేసుకుని వెళ్ళేటటువంటి ఒక తత్వం ఉన్నవాడు ఉంటే చాలు అని ఎందుకు కాంప్రమైజ్ చేశారు? ఎందుకు అలాంటి నాయకులనే ప్రోత్సహించారు? నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? అంతకంటే బలహీనమైనటువంటి క్యారెక్టర్స్ని తీసుకొచ్చారు. మహిళలకు ఇస్తే, దట్టు దళితులకు ఇస్తే అద్భుతమైనటువంటి గుర్తింపు నాకుంటుంది అని ఆయన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోనే వీళ్ళని ప్రోత్సహించారా? మహిళను హోమ్ మినిస్టర్గా చేసినటువంటి నాయకుడిగా, దట్టు దళితుల్నే చేసినటువంటి ఒక రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఆయన ఏదైనా గుర్తింపు సాధించవచ్చని భావించి వీళ్ళను కూడా తల వంచుకొని చెప్పింది చేసినట్టుగా, అలాగే జవదాటకుండా, సొంత నిర్ణయాలు లేకుండా, ఎక్కడా తల తిరుగుడు లేనటువంటి వ్యవహారం కనపడకుండా ఇవే క్యారెక్టర్స్ ఆయన ఎంచుకున్నట్టుగా సుచరిత అండ్ వనిత, తావేటి వనిత, వీళ్ళిద్దరూ హోమ్ మినిస్టర్గా చేశారట అని అనుకునే పరిస్థితి ఉందా? ఎక్కడా లేదు. మరి గతాన్ని గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. ఒకటి మాధవరెడ్డి, అలాగే మైసూరారెడ్డి, అలాగే కోడెల శివప్రసాద్. మరి హోమ్ మినిస్టర్స్కి ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పాలన చూసాం. ముఖ్యమంత్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా, బాధ్యతలు కూడా గమనించాం. మరి ఇవాళ ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? జీ హుజూర్ అనటం. ఎందుకు ఇలాంటి భావదారిద్ర్యం? మరొక విషయం, ఇవాళ కొత్తగా మరొక ట్రెండ్ వస్తున్నట్టుగా ఉన్నది. కిలాడీలకు హోమ్ మినిస్టర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని కిలాడీలే ఆశపడుతున్నారు. వస్తుందా అవకాశం? ఏమొచ్చు, వేచి చూడాలి. రాజకీయాల్లో నేరస్తులుగా ఉన్నవాళ్ళు మాత్రమే హోమ్ మినిస్టర్గా మారే అవకాశం ఉంది అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంతమంది ఆశపడుతున్నారు. నేరాల్లో ఉన్న వాళ్ళకి ఇదే పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. దాడి చేస్తే, నేరాల్లో ఉంటే, అవినీతిలో కూరుకుపోతే, హత్యలు చేస్తే వచ్చేటటువంటి నెక్స్ట్ ప్రయోజనం ఏంటి? హోమ్ మినిస్టర్ అట. కొత్తగా వినపడుతోంది. ఎవరన్నారు? నెల్లూరు కిలాడి అని చెప్పుకుంటున్నటువంటి అరుణ పోలీసులకు ఇచ్చిన ఆఫర్ అట. ఏమని? రేపు రాబోయే రోజుల్లో 2025లో ఇవాళ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరు? బుద్ధిగా ఒకప్పుడు టీచర్గా పనిచేసిందేమో కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్గా పనికి రాదు అని డిప్యూటీ సీఎంఏ ఘాటుగా విమర్శన చేసిన పరిస్థితి చూశాం. కాబట్టి నేను ఆశపడుతున్నా. ఆమెతో అంత కంపేర్ లేకపోయినా అరుణకి నిజానికి ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్న అనితకు ఏమాత్రం పోలిక చేయలేము. అనితనున్నది సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటం. మరి అరుణ ఇవాళ డాన్, ఒక డాన్గా ఉన్నటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ పదవిని ఆశిస్తున్నట్టుగా పోలీసుల ముందే మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? దిమ్మ తిరిగి వాళ్ళ పేర్లే మర్చిపోయి ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఏం వింటున్నారో అర్థం కాని దశలో పడిపోయి ఉంటారు. ఎంత హాస్యాస్పదం. ముఖ్యమంత్రి పక్కన అంతో ఇంతో
ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే హోమ్ మినిస్టర్. మరి ఆ హోమ్ మినిస్టర్ పరిస్థితి వాళ్ళ దశాబ్ద కాలం నుంచి ఏమైపోయింది? ఎస్, బానిసలు కావాలి, నోరు లేని వాళ్ళు కావాలి, మెదడు లేని వాళ్ళు మరింత ప్రాముఖ్యతగా హోమ్ మినిస్టర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కిలాడీలకి, నేరస్తులకి హోమ్ మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉందని కొత్తగా వింటున్నటువంటి విచిత్రమైనటువంటి వాదన. మరి వీళ్ళని ఇమ్మీడియట్ గా 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన పోలీసులు విని వదిలేశారా? ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో నేరస్తులే హోమ్ మినిస్టర్లు అవుతారు అన్నటువంటి ఈ ప్రచారం బలహీనమైనటువంటి మంత్రులను చూసిన తర్వాత మేబీ జరగొచ్చేమో, జరుగుతుందేమో, ప్రాధాన్యత ఉంటుంది.